సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. చంద్రబాబు గారు మంచి ప్రభుత్వం, పథకాలు ఎత్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు. ఒక ఓటర్గా మీకేమనిపిస్తుంది? పాలన ఎలా ఉందంటారు? పాలన చూసుకుంటే 100కి 100 రెట్లు నెంబర్ 1 అండి. మనకు కావాల్సిన సూపర్ 6 పథకాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, మనకి ఇచ్చిన ఆరోగ్యశ్రీ బీమా కావచ్చు, అన్నిటికీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మున్సిపల్ పర్మిషన్లు కానీ ఏదైనా సరే నెంబర్ 1గా ఉందండి. పర్మిషన్స్ మన బస్సు యాత్ర, మన ఫ్రీ బస్సు కూడా నెంబర్ 1గా ఉందండి. పిల్లలందరికీ 15,000 రూపాయలు కూడా నెంబర్ 1గా పడ్డాయండి. అందరికీ ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరికీ పడ్డాయి. అంటే సంక్షేమ పథకాలు ఓకేనండి, అంటే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫ్రీ బస్ అని, ఫ్రీ గ్యాస్ అని, తల్లికి 100 కనిపిస్తున్నాయి. అభివృద్ధి విషయానికి వచ్చేటికి ఎలా ఉందంటారు? అభివృద్ధి నెంబర్ 1 అండి. మాకు కావాల్సిన వర్కబుల్ సార్ కూడా మొదలు పెడుతున్నారు. మాచర్ల కాన్స్టిట్యున్సీకి ఇంతవరకు రోడ్లు అనేది లేదండి. ఇప్పుడు మాకు మా ఎంపీ గారి దయ వల్ల ప్రతి ఒక్క పల్లెటూరు రోడ్డు కూడా నెంబర్ 1గా తయారవుతుంది. అంటే ముఖ్యంగా అమరావతి, పోలవరం రోడ్లు ఇవి ఎలా ఉన్నాయంటారు? అవి కూడా నెంబర్ 1గా ఉన్నాయి సార్. పోయి వచ్చాము. మరి అభివృద్ధి ఏం జరగట్లేదు, పాలన దాష్టికంగా ఉంది, అసలు చంద్రబాబు అరాచకమైన పాలన చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు వైసీపీ నాయకులు. మీరేం చెప్తారు? వాళ్ళు చేసిన అక్రమాలకి మళ్ళీ మేము ఏమైనా చేస్తామని ముందుగానే మా మీద నిందలేయడం తప్ప ఏమీ లేదు. ఈ రోజుగా కొత్తగా వచ్చిన నిక్కర పాలసీలు కానీ, దొంగ నిక్కర కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు చేసి మా మీద బురదల్లే కార్యక్రమాలు తప్ప వేరేది ఏమీ లేదు. వాళ్ళే మా పార్టీలోకి నాయకులను పంపించేసి మా మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మా పవన్ కళ్యాణ్ గారిని, మా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని ఎవరినైనా సరే బురదల్లే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మేము ఏ తప్పులు చేయలేని ముత్యం లాంటి వాళ్ళం మేము. అంటే రీసెంట్గా ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, కల్తీ లిక్కర్ తయారీ కంపపల్లి, ములకలపల్లి చెరువులో కల్తీ లిక్కర్ తయారీ ఉంది. అందులో మాజీ మంత్రి జోగి రమేష్ గారి పాత్ర ఉందని చెప్పి కొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి. అది వాస్తవమేనంటారా? అది వాస్తవేనండి. వాళ్ళు చేసే పనులు మా మీద బురద జల్లటానికి అని చెప్పేసి మా కార్యకర్తలు, మా పోలీసు వ్యవస్థ మేము పట్టుకున్నాం. కానీ వాళ్ళు ఏం పట్టివ్వలేదు. మాకు వైసీపీ నాయకులు ఏం పట్టివ్వలేదు. మేము, మా పోలీస్ యంత్రాంగం, మా ఎక్సైజ్ శాఖ వారు అందరూ కలిసి దాని మీద ఎంక్వైరీ చేసి దాడులు చేసి పట్టుకున్నారు. పట్టుకున్న వారు వన్స్ అపాన్ టైంలో వైసీపీ వారు. ఇప్పుడు కొంతమంది టీడీపీలోకి వస్తే వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మా ప్రభుత్వంలో ఉన్న విఘ్నత విధానాలు మేము కట్టుబడి ఉంటాం. కానీ వాళ్ళు చేసి మేము ఏడన్నా వాళ్ళ మీద వ్యతిరేకత పెడతామని చూస్తే వాళ్ళ బురద వాళ్ళకే అంటుంది, మాకేం అంటలేదు. ఇప్పుడు ఇక్కడ కల్తీ లిక్కర్ తయారీ ఒక స్కాము, కల్తీ లిక్కర్ స్కామ్ అనేది ఒక స్కామ్. లిక్కర్ స్కామ్ అనేది ఆల్రెడీ గత 9-10 నెలల నుంచి కూడా. లిక్కర్ స్కామ్ గురించి మేము అడగట్లేదండి. కొత్త మద్య విధానాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు దొంగ మందు తయారు చేసి మా షాపులకు వేయటము అది జరుగుతుంది. కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. మా ఏరియాలో కూడా కొన్ని జరుగుతున్న దాడులు మా కాడ ఎక్కడ దొరకలేదు. కానీ దొంగ సప్లై చేసి వాళ్ళే దగ్గరుండి అమ్ముకోవటము, ఇది ఒక భయ మందులు ఉంటాయి. వాళ్ళ దగ్గరుండి ఒక రైతుకి ఇయటం అని వెళ్ళిపోవటమే అలా జరుగుతుంది. కానీ మాకు సంబంధం లేకుండా జరుగుతుంది. మాకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి 16 నెలలు అయింది. మంచి ప్రభుత్వం అంటున్నారు, పరిపాలన చేస్తున్నాం అంటున్నారు, అభివృద్ధి సంక్షేమం ఇస్తాం అంటున్నారు. ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. బాబు గారి మీద మంచి నమ్మకం ఉంది. ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారన్న చిత్తశుద్ధి అయితే బాబు గారి మీద ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉంది. ఇప్పటి వరకు అయితే పరిపాలన బాగుంది, చాలా బాగుంది. 16 నెలలు. మరి సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదు, పథకాల్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా. మోసాల గురించి అయితే అంత ఏం లేవు కానండి. ఇక్కడ కుల మతాలకి లేదా పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వకుండా లేదు, అట్లా ఏం లేదు. ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందుతున్నాయి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగట్లేదు. మా విలేజెస్ లో మేము చూస్తున్న అయితే మా విలేజెస్ కి అయితే మాత్రం ఈ వీళ్ళు పలానాళ్ళు అని చెప్పి ఆపటాల పథకాలు అలాంటివి లేవు. మొన్న ఆటో డ్రైవర్లకు కూడా అందరికీ వెళ్ళిపోయినాయి ఫండ్స్ వచ్చేసినాయి, డబ్బులు వాళ్ళకి పడాల్సినవి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి అభివృద్ధి విషయానికి వచ్చినట్టుగా ఎలా ఉన్నాయి? ముఖ్యంగా అమరావతి, పోలవరం రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు అయితే ఇప్పుడే డెవలప్ అవుతున్నాయండి. గత 5 సంవత్సరాల్లో రోడ్లు లేవు. వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు అసలు ఎక్కడ ఏం తట్ట మట్టి కూడా పోసింది లేదు. ఇప్పుడే రోడ్లన్నీ బాగా శాంక్షన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ ఇద్దరు మంచి అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు కూడా బాగా వేస్తున్నారు. ఇక్కడికి వచ్చేపాటికి సిఆర్టీఏ కూడా బిల్డింగ్ ఓపెన్ చేశారు. బాగా అభివృద్ధి అయితే బాగా జరుగుతుంది రాజధాని ఏరియాలో. సార్ ముఖ్యంగా
ఇప్పుడు చంద్రబాబు గారి పాలన బాగుందా బాగలేదా? ప్రజల్లో వ్యతిరేకత అంటున్నారు, పబ్లిసిటీలో మాత్రం హై అని చెప్పి మాది మంచి ప్రభుత్వం, సంక్షేమాలు ఇస్తున్నాము, ఇంకోవైపు అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటారు? నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వానికి నక్కకే నాగులొక తేడా ఉంది. ఈ రోజు చంద్రబాబు గారు చాలా బ్రహ్మాండంగా విధి విధానాలు కానీ అన్ని డెవలపింగ్లు కానీ మరి అన్ని పథకాలు ఇలా జనాలలోకి వెళ్ళిపోతుంది. మరి దీన్ని మేమైతే స్వాగతిస్తున్నాం. అంటే ప్రభుత్వ పనితీరు అనేది బాగోలేదు, రాక్షస పరిపాలన జరుగుతుంది, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఏది వాస్తవం అంటారు? వాళ్ళు మాట్లాడేది వాస్తవం, ఇక్కడ జరుగుతుంది వాస్తవం అని అంటారు. వాళ్ళు 4 గోళ్ల మధ్య మాట్లాడే మాటలకి జనాల్లోకి వెళ్ళి అందరూ తెలుసుకొని మాట్లాడే మాటలకి మీరు మరి అబ్జర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పడం కాదు, ప్రభుత్వంలో వ్యతిరేకత అనే మాటలు వాళ్ళు అవాస్తవం. ఎందుకంటే ఈరోజు అన్ని కార్యక్రమాలు రోడ్లు కానీ మరి 6 పథకాలు 6 పథకాలు పెట్టి అలా బ్రహ్మాండమైన జనాల్లోకి వెళ్ళిపోతే దాన్ని ఓర్వలేక వాళ్ళు ఏదో ప్రకటన చేస్తున్నారు. అది నిజం కాదని నేను చెప్తున్నాను. చంద్రబాబు గారి పాలన మొదలయ్యి 16 నెలలు అయింది. ప్రజెంట్ ఎలా ఉంది? 16 నెలల పాలన ఎలా ఉంది? ఫ్యూచర్ ఎలా ఉంటుందని అంటారు? ఇప్పుడు పరిపాలన బాగానే ఉందండి. ప్రజలందరికీ కూడా కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు. మరి పెన్షన్ ఇచ్చారు, తర్వాత మరి ఫ్రీ బస్సు ఇచ్చారు మరి ఆడవాళ్ళకి. అదేవిధంగా మొన్న డిఎస్సి పూర్తి చేశారు అనుకున్నది. సూపర్ 6 అన్ని కూడా 6 అమలు చేస్తున్నారండి. జనం సంతోషంగానే ఉన్నారు. కాదు కొన్ని వర్గాలు కొద్దిగా 10% అంటే ఇంకా పరిపాలనలో మాత్రం కొంచెం వెనకటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటిది అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వాళ్ళే పనులు తొందర వేగంగా చేయట్లేదు. అవన్నీ అందరూ తెలిసిన విషయమే. కాబట్టి బాబు గారు ఏంటంటే ఆయన 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ విధానం దాన్ని చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 నిలపాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి పర్వాలేదు, అంటే డబ్బులు లేవు కదా, లోటు పెట్టాడు కదా. ఇప్పుడు పోలవరం జరుగుతూ ఉంది, అమరావతి జరుగుతూ ఉంది, పనులు జరుగుతున్నాయి బాగా వేగంగా. మరి ఇంకా ఇతర పనులు కూడా ఇంకా మరి డిఎస్సి మొన్నే ఉద్యోగాలు వేశారు, 16,500 టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకా మరి రైతులకు కానీ వాళ్ళకి 20,000 రూపాయలు సంవత్సరంలో వేయాలి. మొన్న 7,000 వేశారు అన్నదాత సుఖీభావ కింద. రకరకాల కార్యక్రమాలు పర్వాలేదు, అంటే ఇంకా జరగాలి, ఇంకా స్పీడ్గా జరగాలి కోరుకుంటున్నారు జనం. కానీ ఉన్నటువంటి డబ్బులు ఏమో లేవు కదా, అక్కడ అప్పు బడ్జెట్ కదా. పోయిన ప్రభుత్వం అప్పులు చేసిపోయింది 10 లక్షల కోట్లు. మరి అప్పులు ఇవ్వాలి, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, అన్ని కార్యక్రమాలు చూడాలంటే అది కూడా మరి ఒక రకంగా ఇబ్బందికరమే కదా. మనం కూడా ఆలోచించాలి. మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లోనే దాదాపు 3 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని చెప్పి అప్పులు చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. అంటానికి వచ్చి ఎవరైనా విమర్శిస్తుంటారండి. ఇప్పుడు ఆయన వచ్చిన అప్పులు చేయాల్సిందే, ఆయన చేసిపోయిన అప్పులకి ఇవన్నీ అదే ఆయన ప్లస్ చేసి అప్పులు చేయకుండా పోతే ఈ అప్పులు చేసే పని లేదు కదా. అంటే ఈ అప్పులు చేయడానికి అప్పులు చేయకుండా మరి ఏడు నుంచి వస్తాయి? అభివృద్ధి అని ప్రజలు కోరుతున్నారు, రోడ్లు వేయాలి, ఏడు నుంచి వస్తాయి? మరి వాళ్ళు పెన్షన్లు ఇవ్వాలా, మరి ఏడు నుంచి వస్తాయి డబ్బులు చెప్పండి? అప్పులు మరి తీసుకురాని అట్టిస్తారు, మరి ఆడి తెచ్చిస్తాడు. వచ్చిన ఆదాయం ఉద్యోగస్తుల జీతాలు సరిపోవట్లేదండి. అర్థమైనా మీకు? వచ్చినటువంటి ఆదాయము కరెంటు బిల్లులు పెంచకూడదు, ఏ బిల్లులు పెంచకూడదు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలా, పక్కన రోడ్లు వేయాలా, అన్ని పనులు చేయాలి, అందరికీ అందరి అవసరాలు తీర్చాలా, సూపర్ 6 చేయాలా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అప్పులు తీసుకురాకుండా కొత్త నోట్లు ఏమైనా ప్రింట్ చేస్తాడా? చేయలేడు కదా, చేయకూడదు కదా. మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంక్షేమ యత్నం, అభివృద్ధి యత్నం, మేము మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. అసలు మీకేం అందుతుంది? ఏం అభివృద్ధి చేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి దాని మీద, ప్రభుత్వ పనితీరు మీద? బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా రోడ్లు కొద్దిగా నీట్గా మెయింటైన్ చేస్తే ఇంకా అంటే గతంతో పోల్చుకుంటే రోడ్ల మీద ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపించినాయి మీకు? గతంతో పోల్చుకుంటే ఇది ఏంటంటే డెవలప్మెంట్ బాగుంది. ఐ మీన్ ఇండస్ట్రీస్ రావడం కానీ అన్ని బాగున్నాయి. జస్ట్ కొద్దిగా రోడ్లు కొద్దిగా మెరుగు చేస్తే అన్ని బాగుంటాయి, ఇంకా బాగుంటాయి. ఓకే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక మార్క్ గేమ్ చేంజర్ అని అంటే అమరావతి. మరి ఇటువంటి అమరావతులు ఈ మధ్యకాలంలో ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చినాయి అంటారా? కట్టారు కదా, అమరావతి ఐకాన్ బిల్డింగ్ ఒకటి కట్టారు, గూగుల్ డేటా సెంటర్ ఒకటి వస్తుంది వైజాగ్. ఇట్లా డెవలప్మెంట్ ఉంటేనే ఒకసారి రావాలని కోరుకోవటం కూడా మంది గారు కరెక్ట్. కాకపోతే మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంటే ఇంకా బెస్ట్. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది, మంచి ప్రభుత్వం అంటున్నారు. పరిపాలన ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన చాలా బాగుంది. ఇదివరకు లాగా వాలంటరీ వ్యవస్థ లేదు. వాలంటరీ లేకపోయినా కరెక్ట్ టైంకి 1వ తారీఖు పింఛన్లు వస్తున్నాయి. వాలంటరీ లేకపోయినా అన్నీ కూడా రేషన్ కార్డులు పంపిణీ కానీ అలాంటివన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయి. చెప్పిన ప్రకారం అమ్మఒడి ఇచ్చాడు, తల్లికి వందనం ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు.
అన్ని ఆటో వాళ్ళకి చెప్ప పథకం కూడా ఆటో వాళ్ళకి 15,000 కూడా ఇచ్చాడు. ఓకే, మరి అభివృద్ధి విషయానికి వచ్చేటికి ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా రోడ్లు అమరావతి పోలవరం ఎలా ఉన్నాయంటారు? అన్న ఆల్రెడీ పోయిన సంక్రాంతికి ముందు డ్యామేజ్ అయిన రోడ్లు మొత్తం కూడా ఒక నెల రోజులు పూర్తి చేశారు తాత్కాలికంగా, ఏంటంటే వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని. ఈరోజు ఈ వర్షాకాలం తగ్గిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రోడ్లు మొత్తం కూడా స్పష్టంగా శుభ్రంగా వేసి పెడతా అని చెప్పారు ఆల్రెడీ బాబు గారు. అంటే మీ అభిప్రాయం ఏంటి? మరి అంతా బాగానే ఉందని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ యొక్క కూటమి ప్రభుత్వం ఎలా పనిచేసింది ఈ 16 నెలలు? ఫ్యూచర్ ఎలా చేస్తుంది అంటారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే కానీ లబ్ధి పొందిన వాళ్ళు అంటూ ఏ ఇంట్లో కూడా లేరు. ఈరోజు చాలా బాగుంది ప్రభుత్వం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కరికే అమ్మఒడి ఇచ్చేవాడు. ఈరోజు ఎంతమంది ఉండే అంతమందికి ఇవ్వడం వల్ల ఎంతమంది లబ్ధి పొందారంటే వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు గారిని మెచ్చుకుంటున్నారు. అది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ పరిపాలన మొదలై 16 నెలలు అయింది. మాది మంచి ప్రభుత్వం, సంక్షేమం అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా. అసలు ఎలా ఉంది సార్? అసలు పరిపాలన ఏ విధంగా ఉంది? మీకు అన్నీ అందుతున్నాయా లేదా? మహిళలకు బస్ ఫ్రీ కానీ, ఆటో డ్రైవర్లు 15,000 రూపాయలు కానీ, అనేక రకాల సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఆటో యూనియన్ ఆటో కార్మికుడిగా కూడా నేను చాలా, మాకు కూడా 15,000 రూపాయలు పడ్డాయి. అదే రోజు నా అదృష్టం ఏంటో అదే రోజు గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి, 880 రూపాయలు అంత. అంటే చాలా ఎన్ని పథకాలు అందుతున్నాయండి? సుమారు 4-5 పథకాలు అమ్ముతున్నాయి. మా పిల్లలు ఇద్దరు, నాకు పిల్లలు 2 పిల్లలు, వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు, మగ పిల్లలకి 2 ఆడపిల్లలు 2 ఆడపిల్లలు. వాళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం పడింది, ఇద్దరికి పడింది. గతంలో ఒకటే పడేది, మా పెద్ద అబ్బాయికి ఒకటే పడింది పోయిన గవర్నమెంట్ లో. కానీ ఈ గవర్నమెంట్ లో పెద్ద అబ్బాయికి 2కి పడ్డాయి, చిన్న అబ్బాయికి కూడా 2కి పడ్డాయి. తల్లికి వందనం అందుతుంది, పెన్షన్లు వస్తున్నాయి, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్. నాకైతే ఫ్రీ గ్యాస్, ఆటో డ్రైవర్ సేవ సంబంధించి అది కూడా నాకు 15,000 రూపాయలు అంది. అంటే మరి ఇప్పుడు ఒకే రోజు నా దృష్టి ఏంటండి, ఒకే రోజు పథకాల విషయంలో బాగుందంటారు? చాలా బాగుంది. మరి సంక్షేమం పక్కన పెడితే అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి ఏమంటే నిన్న గూగుల్ అనే సంస్థ వచ్చిందంట వైజాగ్. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అది చాలా అద్భుతమైన పథకం, కంపెనీగా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. చాలా పెద్ద కంపెనీ, చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మాది మంచి ప్రభుత్వం, సంక్షేమం అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఒక ఓటర్గా నీకేమనిపిస్తుంది? పరిపాలన ఎలా ఉందంటావు? పరిపాలన అయితే గత పాలన చూసుకుంటే 100% ఈ పాలన బాగానే ఉంది. నేను రాజధాని, అదేవిధంగా ఇప్పుడు వచ్చే సూపర్ 6 పథకాలు కానీ, ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీబాబు కానీ, గత ప్రభుత్వంలో 15,000 అయితే ఇప్పుడు 20,000. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ బండ్లు 3 పంటలు సంవత్సరానికి. ప్రజెంట్ పాలన పరంగా పింఛను, గతంలో చూసుకుంటే పింఛన్లు తగ్గించి ఇచ్చారు, ఇప్పుడు ఒకేసారి 4,000. గత ప్రభుత్వంలో సంవత్సరానికి 250 రూపాయలు అలా పెంచితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి ఒకేసారి 4,000. అదేవిధంగా వికలాంగుల పింఛన్లు వచ్చేసి 6,000. అదేవిధంగా ఈ పాలన పరంగా చూసుకుంటే వర్షాలు అయితే పుష్కలంగా పడుతున్నాయి, వద్దన్నా వర్షాలు పడుతున్నాయి నీట్గా భయంకరంగా. ఈరోజు దాదాపు వారం నుంచి వర్షాలు, ఒకే వర్షాలు. అభివృద్ధి ఎలా ఉందంటారు? అదొకటి. రోడ్లు పరంగా వచ్చేసరికి గతంలో అయితే ఎక్కడికైనా పోవాలంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడైతే రోడ్లు మనకు ప్రశాంతంగా, హ్యాపీగా, ఏదైనా రోడ్డు పరంగా చూసుకుంటే నెంబర్ 1. అభివృద్ధిలో ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం ఇవన్నీ ఎలా ఉన్నాయి? పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఎలా ఉందంటారు? దాని గురించి చూసుకుంటే పెట్టుబడులు చూసుకుంటే ఇంకా మన చంద్రబాబు నాయుడికి ఇష్టం వచ్చిన మగవాళ్ళు ఎవరు లేరు. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేయాలంటే విధంగా ఈరోజు మన అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, తర్వాత వచ్చేసి మన అభివృద్ధి పరంగా అయితే అన్ని కంపెనీలు వస్తున్నాయి. దాని తగ్గట్టు మన యువ నాయకుడు లోకేష్ బాబు చూసుకున్న వరకు అయితే మటుకు విచ్చలవిడిగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, గూగుల్ కానీ,
తర్వాత వచ్చే ప్రతి ఒక్క కంపెనీలు కానీ డెవలప్మెంట్ చేసి మనకి ఎక్కడో హైదరాబాద్ లేకపోతే చెన్నై పోకుండా వలస పోకుండా ఇక్కడే సాఫ్ట్వేర్ రంగాన్ని చేసుకునే విధంగా ఉపాధి అవకాశాలు చాలా వరకు మెరుగుపడతాయి. దాని వరకు అభివృద్ధి పరంగా అయితే నెంబర్ 1 ఉంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మొదలయ్యి 16 నెలలు అయింది. సంక్షేమ పథకాలు ఎత్తున్నాం అంటున్నారు, అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు, 29 కల్లా పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. మంచి ప్రభుత్వం అంట. మరి మీరేం చెప్తారు? మీకేమైనా అందుతున్నాయా లేదా? పథకాలు అయితే అన్ని బాగానే అందుతున్నాయి, బాగానే ఉంది ప్రభుత్వం, అన్ని బాగానే ఉన్నాయి. అభివృద్ధి ఎలా ఉందంటారు? ముఖ్యంగా అభివృద్ధి కూడా పర్లేదు, బాగానే ఉంది. అంత ముందు మీద ఇప్పుడు ఇంకా బాగుంది. ఎందుకని అంత కంపారిజన్ కంపారిజన్ అంటే మాది పిడుగురాళ్ళ నుంచి మన పేరేచెర్ల రోడ్డు దరిద్రంగా ఉంటది. ప్రజెంట్ మొత్తం చేస్తున్నారు పిడుగురాళ్ళ మాది. అక్కడ ఫ్లైఓవర్ లేదు, రైల్వే ట్రాక్ గందరగోళంగా ఉండేది, అది కూడా శంకుస్థాపన చేశారు, అన్ని చేస్తున్నారు. ఎక్కడ దాకా గుంటూరులో కూడా ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు, మన రైల్వే బ్రిడ్జి అరంగల్పేట. అన్ని బాగానే ఉన్నాయి, రోడ్లు భవనాలు అన్ని బాగున్నాయి. జాబులు ఇస్తున్నాడు, టీచర్స్ కి ఇచ్చాడు. మొన్న రీసెంట్ గా పథకం వదిలాడు ఆ లేడీస్ కి, ఫ్రీ బస్సు, అన్ని బాగానే ఉన్నాయి. అంటే చాలా మంది ఈ ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, తల్లికి వందనం ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల సోమరపోతుల్లో తయారవుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు వాటికి? అవన్నీ మాట్లాడే వాళ్ళు సోమరపోతులు అన్న. ఫస్ట్ పని చేసుకోవడం చేత కాక ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. పథకాలు ఇస్తున్నారు, ఓకే, దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి. పథకాలు ఇస్తున్నారని కూర్చుంటే సోమరిపోతే అవుతాడు కదా. పథకాలతో పాటు పని చేసుకోవాలి, అప్పుడు డెవలప్మెంట్ ఉంటది. అంటే చాలా మంది కూడా ఈ పథకాలు వేస్ట్ అని అంటారు. కొంతమంది అంటున్నారు, కొంతమంది మాకు పడలేదని అంటారు, కొంతమంది మాకు పడ్డాయని అంటున్నారు. అసలు పథకాలు చాలా వరకు లబ్ధి చేకూరలేదని మాట్లాడుతున్నారు కదా. లేదు, అన్ని బాగానే పడుతున్నాయి. పడలేదు అనేవాడు ఏదో సంథింగ్ చెప్పాలని చెప్పడమే గానీ తినే వస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు. ఇవాళ ఎవరండి లేడీస్ ఇంటికి నలుగురు ఉంటే నలుగురు ఫ్రీ బస్ తిరుగుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఆగుతున్నారు, ఆధార్ కార్డు పెట్టుకో రోడ్డు ఎక్కుతున్నారు. యాక్చువల్ చెప్పాలంటే రాలేదు అనగాకండి, ప్రతిదీ బానే ఉంది. సంక్షేమ పథకాలన్నీ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. మరి ముఖ్యంగా అభివృద్ధి విషయంలో అమరావతి మొదలు పెట్టామన్నారు, పనులు జరుగుతున్నాయి అన్నారు. మరి మీకేమైనా అందులో పురోగతి ఏమైనా కనబడుతుందా ఈ అభివృద్ధి పనుల్లో? జరుగుతున్నాయని అనిపిస్తుంది ప్రజెంట్. మేమైతే వెళ్ళి చూడలేదు కానీ యాక్చువల్ జరుగుతున్నట్టే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సభా వేదికలుగా మాట్లాడుతూ అమరావతి రాజధాని రాబోయే 3.5 ఏళ్లలో దాదాపుగా 75% వర్క్ అనేది పూర్తి చేసి చూపెడతాను, అమరావతికి ఒక రూపురేఖలు తీసుకొస్తానన్నారు. మరి సాధ్యపడుతుందంటారు? అయిద్ది.